హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోగలిగే ఈజీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 2 కప్స్ వరకు జీడిపప్పును తీసుకోవాలి. మీరు కొలత కోసం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మీరు కాజుని దేంతో అయితే కొలుచుకున్నారో పంచదారను కూడా దాంతోనే కొలుచుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ వరకు జీడిపప్పును వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుని 2 to 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. కనీసం 2 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. స్వీట్ సాఫ్ట్గా రావాలి అనుకుంటే జీడిపప్పుని ఇలా నానబెట్టుకోవాలి. లేదంటే స్వీట్ మరీ సాఫ్ట్గా ఉండవలసిన అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇది మిక్సీ చేసేసుకోవచ్చు. జీడిపప్పును నానబెట్టకుండా డైరెక్ట్గా మీరు జీడిపప్పును మిక్సీ చేసేస్తే స్వీట్ అనేది మరీ సాఫ్ట్గా ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను స్వీట్ అనేది సాఫ్ట్గా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జీడిపప్పును నేను నానబెడుతున్నాను. సో ఇలా 2 అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత ఈ జీడిపప్పును బాగా వాష్ చేసుకుని ఒక బ్లెండర్ జార్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకుని కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి, కొద్దిగా బరక ఉండాలి. చూసారు కదా, మీకు కొద్దిగా లైట్గా బరక ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో మీకు ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. సో మీరు జీడిపప్పు ఎంతైతే తీసుకున్నారో అందులో సగం పంచదారని తీసుకోవాలి. స్వీట్ నార్మల్గా తినే వాళ్ళకి ఈ పంచదార సరిపోతుందండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారైతే ఇంకా 2-3 స్పూన్స్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా ఒక ప్యాన్లో 1 కప్ వరకు పంచదార వేసుకున్న తర్వాత 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇది తీగ పాకం వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. వాటర్ తక్కువ వేస్తే మీకు పాకం అనేది తొందరగా వస్తుందండి. లేదంటే మీరు పంచదార ఎంతైతే వేసారో అంతే వాటర్ వేసారనుకోండి, పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. సో మీకు చూస్తే తెలుస్తుంది. ఇలా ఒక తీగ పాకం వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. జీడిపప్పుని ఇలా నానబెట్టి వేసుకుంటే స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. అలా కాకుండా జీడిపప్పుని పౌడర్ చేసి వేసుకున్నారనుకోండి, కాజు బర్ఫీ ఎలా వస్తుందో సేమ్ అలా వస్తుంది అనమాట. సో పాకంలో వేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే ప్యాన్కి అస్సలు అంటుకోదనమాట. అప్పటి వరకు కూడా మీరు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ చేయడానికి మీరు నాన్ స్టిక్ ప్యాన్నే యూజ్ చేసుకోవాలి. సో అడుగున మీకు అంటుకోకుండా ఉండాలి అంటే నాన్ స్టిక్ ప్యాన్లో కానీ లేదంటే హార్డ్ అనడైజర్ అని ఉంటుంది కదండి, దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు గీని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీ రావడానికి మీకు 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే. మీకు చూస్తే తెలుస్తుందండి. ఇలా వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చెక్ చేయండి. మీకు చేతికి అంటుకోకుండా ఇలా ఉండలా అయితే ఈ స్వీట్ బ్యాటర్ మీకు ప్రిపేర్ అయిపోయినట్లే. సో ఈ స్వీట్ బ్యాటర్ని మీరు 3 పార్ట్ల కింద చేసుకుని ఒక పార్ట్ని పక్కకు పెట్టుకోవాలి. సో ఇలా ఒక పార్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బాదం పలుకులు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇవనే కాదండి, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. ఇందులో కాజు అలాగే బాదంతో పాటు పిస్తాని కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు పుచ్చపప్పుని వేసుకోవాలి. దీన్నే దోసపప్పు అని కూడా అంటారు. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. నా దగ్గర పిస్తా పప్పు లేదని చెప్పి నేను ఇలాగా పుచ్చపప్పుని వేస్తున్నాను. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో రౌండ్లో కానీ స్క్వేర్గా కానీ పొడుగ్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. ఇక్కడ నేను బటర్ పేపర్కి గీని అప్లై చేసిన తర్వాత ఇలా స్వీట్ని ఒత్తుకుంటున్నాను. సో ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ఇలాగా బటర్ పేపర్తో కానీ రోల్ చేసి కవర్ చేసేసుకోవాలి. ఈ స్వీట్కి మొత్తం ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కనీసం 10 to 15 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. నెక్స్ట్ మిగతా బ్యాటర్ ఉంది కదండి, దాంట్లో 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, అలానే కొద్దిగా గ్రీన్ కలర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రీన్ కలర్ కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ ఒకసారి వేయకుండా. మీరు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా 5 to 10 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కలర్ సరిపోలేదని నేను కొద్దిగా వేస్తున్నాను. ఈ కలర్ కూడా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. కలర్ వేస్తే మీకు స్వీట్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది.
ఇక్కడ నేను గ్రీన్ కలర్ని యూజ్ చేశాను. మీరు ఏదైనా కలర్ని యూజ్ చేసుకోవచ్చు. రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, ఎల్లో కానీ ఏదైనా మీకు నచ్చిన కలర్ని మీకు ఇంట్లో ఏది ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా కలర్ మొత్తం కలిసిపోయిన తర్వాత గీని అప్లై చేసిన బటర్ పేపర్ మీద ఈ బ్యాటర్ని వేసుకుని ఇలా ఫ్లాట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. పలుచగా ఒత్తుకోవాలండి. మరీ పలుచగా కాకుండా మరీ దళసరిగా కాకుండా ఒత్తుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కవర్ చేసేసేయాలి. స్క్వేర్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా బటర్ పేపర్తో క్లోజ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో కనీసం 1 డే వరకు మీరు అలా ఉంచేస్తే ఇది బాగా సెట్ అయిపోతుంది. మీకు టైం లేదంటే కనీసం హాఫ్ డే అన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇలా 1 డే తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుని సిల్వర్ ఫాయిల్తో పైన కవర్ చేసుకోవాలి. ఈ సిల్వర్ లీవ్స్ కూడా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే ఇలా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇలా సిల్వర్ లీవ్స్ని అప్లై చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ వెడల్పు వచ్చేటట్టు కట్ చేసేసుకోవాలి. మీకు స్క్వేర్గా కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్గా మీరు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. జీడిపప్పు నానబెట్టి ఇలా ప్రిపేర్ చేసామంటే ఇది సాఫ్ట్గా వస్తుంది. లేదంటే మీకు డైరెక్ట్గా జీడిపప్పుని గ్రైండ్ చేసి వేసుకున్నారంటే ఇంత సాఫ్ట్గా రాదనమాట. కొంచెం నార్మల్గా మీకు కాజు బర్ఫీ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. మరీ హార్డ్గా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా వస్తుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.